నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన వాదనను పరిశీలించబోతున్నాం. ఇది ఏదో మామూలు వీడియో గురించి కాదు. ఇది ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలని, వాటి భౌగోళిక రాజకీయ భవిష్యత్తుని తీవ్రంగా ప్రభావితం చేయగల ఒక వ్యూహం గురించి. సో, అసలేంటి ఈ వాదన? దాన్ని మనం లోతుగా విశ్లేషించి చూద్దాం. చూశారుగా ఈ మాట? ఇది ఏదో గాలికన్న మాట కాదు. ఈ మొత్తం వాదనకు ఇదే పునాది. అంటే ఒకప్పుడు మనం సృష్టించిన దేశమే ఇప్పుడు మనపై ద్వేషం చూపిస్తోంది అనే ఈ భావన. ఇది ఒక రకమైన ద్రోహం జరిగిన ఫీలింగ్ని చూపిస్తోంది. స్నేహం శత్రుత్వంగా ఎలా మారిందనే కథకి ఇదే నాంది. మన ముందు ముందు చర్చించుకోబోయే అన్ని వ్యూహాలకి ఇదే మూలం. సో, ఈ ఇమోషనల్ యాంగిల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ వాదనకు కేంద్ర బిందువు ఏంటి? అదే బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం. ఇది కేవలం వాళ్ల దేశంలో జరుగుతున్న రాజకీయ గందరగోళం మాత్రమే కాదు. ఆ మూలం ప్రకారం ఇది నేరుగా భారతదేశ భద్రతకే పెనుముప్పుగా పరిణమించింది. ఇక్కడ చూస్తున్న ఈ పాయింట్స్ ఇవి కేవలం న్యూస్ హెడ్లైన్స్ లాంటివి కావు. ఆ సోర్స్ ఏం చెప్తోందంటే ఇవన్నీ మన సరిహద్దు దగ్గర ఒక పెద్ద సంక్షోభం ముదురుతోందనడానికి సంకేతాలు. ప్రధానమంత్రి దేశం విడిచిపారిపోవడం, మైనారిటీలపై దాడులు, గుళ్ళు గోపురాలు కూల్చేయడం, ఇలా ప్రతి సంఘటన అక్కడ ఒక పవర్ వాక్యూమ్ సృష్టిస్తోంది. అంటే ఒక అధికార శూన్యత. ఈ కొత్త దూకుడైన వ్యూహానికి కారణం కూడా ఇదేనట. ఓకే, బంగ్లాదేశ్లో జరుగుతున్నది కథలో ఒక భాగం మాత్రమే. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ సోర్స్ ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ గందరగోళాన్ని ఇండియాకి దశాబ్దాలుగా ఉన్న ఒక భౌగోళిక బలహీనతతో ముడిపెడుతోంది. అదే చికెన్ స్నేక్. ఈ ఒక్క పాయింట్తో ఈనాటి సంక్షోభం కాస్త ఏళ్లనాటి పెద్ద సమస్యగా మారిపోతుంది. ఈ సిలిగురి కారిడార్, దీని ఎలా ఊహించుకోవాలంటే మన ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ఒకే ఒక్క సన్నని రక్తనాళం లాంటిది. ఒకవేళ అది తెగిపోతే అంతే సంగతులు. మొత్తం ఈశాన్య ప్రాంతం దేశం నుంచి విడిపోతుంది. అందుకే ఇది కేవలం ఒక చిన్న భూభాగం కాదు, లక్షలాది మందికి జీవనాధారం. దీని భద్రత అనేది దేశానికి అత్యంత కీలకం. కేవలం 22 కిలోమీటర్లు. ఆలోచించండి, ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు నేపాల్. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పున్న దారి ఇది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో కదా. సో, పాయింట్ ఏంటంటే ఒకవేళ శత్రువులు ఈ కారిడార్ను కట్ చేస్తే ఇండియా తన 7 ఈశాన్య రాష్ట్రాలను కోల్పోవాల్సొస్తుంది. ఇదేదో ఊహ కాదు. ఆ మూలం ప్రకారం ఇది నిజంగా జరగగల పెను ప్రమాదం. అందుకే చికెన్ స్నెక్ అనేది ఇండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. సరే, ఇప్పటిదాకా మనం బలహీనతల గురించే మాట్లాడుకున్నాం. మరి పరిష్కారమేంటి? ఈ సోర్స్ ప్రకారం ఈ బలహీనతనే బలంగా మార్చుకోవాలట. అంటే ఇక రక్షణ కాదు, దాడి. ఆ చికెన్ స్నేక్ని పులి పంజాలుగా ఎలా మార్చబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా. బలహీనమైన కోడిమెడను శక్తివంతమైన పులి పంజాలుగా మార్చడం. ఇది కేవలం క్యాచీగా ఉండడానికి చెప్పిన మాట కాదు. ఇది ఇండియా వ్యూహంలో రాబోతున్న ఒక భారీ మార్పుకు సంకేతం. అంటే ఇక సరిహద్దును కాపాడుకోవడం మీద కాదు, అవసరమైతే దాడి చేసే శక్తిని ప్రదర్శించడం మీద దృష్టి పెట్టడం. ఇది నిజంగా జరిగితే ఈ ప్రాంతంలో చాలా పెద్ద మార్పులు రావచ్చు. ఈ రింగ్ ఫెన్సింగ్ వ్యూహం కింద ఏం చేస్తున్నారంటే ఆ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముడుతున్నారు. చూడండి, బీహార్లోని కిషన్గంజ్లో ఒక బేస్. ఇది పశ్చిమ వైపు నుంచి రక్షణ. పశ్చిమ బెంగాల్లోని చోప్రాలో మరొకటి. ఇది సరిగ్గా కారిడోర్ లోపల. అస్సాంలోని బముని నుంచి ఉత్తర బంగ్లాదేశ్పై నిఘా. ఇక మిజోరాంలోని పర్వలో 4గో బేస్ ప్లానింగ్లో ఉంది. అంటే మొత్తం 4 వైపుల నుంచి ఆ సున్నితమైన ప్రాంతానికి ఒక ఉక్కు కవచంలా ఏర్పడుతున్నాయన్నమాట. ఇది కేవలం ఆర్మీ బేస్లతో ఆగట్లేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బీఎస్ఎఫ్ని కూడా పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. మిజోరం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఏకంగా 85 కొత్త అవుట్పోస్టులు. ఇవి మామూలువి కావు. బ్లాస్ట్ ప్రూఫ్ బంకర్లు, డ్రోన్లు, వాటిని ఎదుర్కొనే కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, చీకట్లో కూడా చూడగల ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, ఇంకా భూగర్భంలో ఆయుధాగారాలు. ఇలా ఒక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది ఈ ఏర్పాటు. ఓకే, తయారీ అంతా పూర్తయింది. సైనిక స్థావరాలు రెడీ, బీఎస్ఎఫ్ ఆధునికీకరణ పూర్తయింది. ఇప్పుడు అసలు సిసలైన ఎత్తుగడ ఏంటో చూద్దాం. ఈ సోర్స్ ప్రకారం
చికెన్స్ నెక్ సమస్యను శాశ్వతంగా ఒకే దెబ్బతో పరిష్కరించడానికి ఒక సాహసోపేతమైన ప్లాన్ ఉందట. అదే రెండు వైపుల్నుంచి దాడి చేసే వ్యూహం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎలాగైతే ఇండియాకి సిలిగురి కారిడార్ ఒక చికెన్స్ నెక్ లాంటి బలహీనతో, సరిగ్గా అలాగే బంగ్లాదేశ్కి కూడా రెండు బలహీనమైన ప్రదేశాలున్నాయట. ఒకటి ఉత్తరానున్న రంగ్పూర్ డివిజన్, మరొకటి దక్షిణానున్న ఫెని ప్రాంతం. సో ప్లాన్ ఏంటంటే వాళ్ల బలహీనతలనే మనం ఆయుధంగా వాడుకోవడం. క్లాసిక్ మిలిటరీ స్ట్రాటజీ అన్నమాట. ఈ వ్యూహాన్ని పిన్సర్ మూవ్మెంట్ అంటారు. అంటే రెండు వైపుల నుంచి కత్తెరలా బిగించడం. ఫస్ట్ ఫ్రంట్ ఉత్తరం నుంచి రంగ్పూర్ డివిజన్ను ఆక్రమించుకోవడం. దీనివల్ల మన చికెన్స్ నెక్ వెడల్పు 22 కిలోమీటర్ల నుంచి ఏకంగా 100 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇక రెండో ఫ్రంట్ దక్షిణం నుంచి ఫెనీ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం. ఇది జరిగితే బంగ్లాదేశ్ రెండు ముక్కలవుతుంది. అంతేకాదు మనకు నేరుగా సముద్ర మార్గం దొరుకుతుంది. ఇది చాలా పెద్ద సాహసోపేతమైన ప్లాన్. అయితే ఆగండి, కథ ఎక్కడితో అయిపోలేదు. చికెన్స్ నెక్ సమస్యను పరిష్కరించడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ సోర్స్ ప్రకారం దీని వెనక ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. అదే చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ లేదా సిహెచ్టి. ఈ మొత్తం కథలో అసలైన గేమ్ చేంజర్ ఇదే కాబోతుంది. మరి ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారు? దీనికోసం ఆ సోర్స్ మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తోంది. 1947లో చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో 97% మంది నాన్ ముస్లింలు. వాళ్లు ఇండియాలో కలవాలని భారత జెండా ఎగరేశారు. కాని కేవలం 2 రోజుల తర్వాత వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చేశారు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వమే అక్కడికి వేరే వాళ్లను పంపి జనాభా స్వరూపాన్నే మార్చేసిందని ఈ సోర్స్ ఆరోపిస్తోంది. సో ఈ చారిత్రక అన్యాయమే ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి ఒక నైతిక కారణంగా చూపిస్తున్నారు. ఈ నంబర్స్ చూడండి. ఇది కేవలం ఒక చార్ట్ కాదు. ఇది ఒక ప్రాంతం కథనే మార్చేసిన డెమోగ్రాఫిక్ షిఫ్ట్ని చూపిస్తుంది. 1947లో దాదాపు 98% ఉన్న నాన్ ముస్లిం జనాభా ఈ రోజుకి కేవలం 50%కి పడిపోయింది. ఈ మార్పే ఇప్పుడు జరుగుతున్న వాదనకు గుండెలాంటిది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క చాటు చాలు. సో ఫైనల్గా ఈ పెద్ద ప్లాన్ వల్ల ఇండియాకు ఏం లాభం? ఈ సోర్స్ ప్రకారం 6 కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయి. 1. మన ఈశాన్య రాష్ట్రాలకు బంగాళాఖాతంలోకి డైరెక్ట్ యాక్సెస్. 2. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద పోర్ట్ అయిన చిట్టగాంగ్ మన చేతికి వస్తుంది. చైనా ప్రభావాన్ని అడ్డుకోవచ్చు. అక్కడి సహజ వనరులు మనకు దొరుకుతాయి. అక్కడి గిరిజనులను కాపాడినట్టుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 1947లో జరిగిన చారిత్రక అన్యాయానికి న్యాయం చేసినట్టవుతుంది. ఇలా అన్ని విధాలా ఇది ఇండియాకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ అని ఈ వాదన చెప్తోంది. చివరగా ఈ సోర్స్ మన ముందు ఉంచిన ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. భారతదేశం సిహెచ్టిని బలవంతంగా ఆక్రమించుకోవాలా లేక ఇతర అహింసా మార్గాలను అన్వేషించాలా? ఇది కేవలం ఏదో ఊహించి అడిగే ప్రశ్న కాదు. ఇది నైతికతకు, వ్యూహానికి, ఈ మొత్తం ప్రాంత భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న. ఈ దృక్కోణంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.